పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఈడి కోసం ఎతుకుతుంటే ఈయన్ని నువ్వు ఈ బొమ్మలో పెట్టిలో పెట్టి బయటికి రాకుండా బంధించేస్తావా? ఈయన్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అయ్ బాబోయ్, అనవసరంగా నీ ఫోటో తీశాను. నువ్వింత మెంటల్ ఇంబ్యాలెన్స్ తో ఉంటావని నాకు తెలీదు. నీకు ఆ రమణ దొరకి ఆ త్రిలోచనకి ఏదో సంబంధం ఉండే ఉంటుందిరా. అసలు ఇంతకీ మీరెవరండి? నేను సిబిఐ ఆఫీసర్ని. అసలు నేను చెప్పేది వినండి సార్. వినను. ఇదిగా ఈడంతే ఆడో పట్టని ఎండో ఈడికి రమణ దొరకి త్రిలోచనకి ఎట్టాటి సంబంధం ఉందో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అడ్డుకట్ట ఆవల ఒడ్డుకి అడవిలోకి కొంత దూరం దాకా నడిచొచ్చింది తెలుసా? ఏంటి అడ్డుకట్ట ఆవలకి వెళ్ళొచ్చావా? వెళ్ళడం అయింది, మా రాజమ్మతో తిట్లు తినడం అయింది. నువ్వు ఊరుకోరా సవటదా. అట్లా మాట్లాడకండి, అమ్మకి కోపం వస్తుంది. అవునా? అమ్మ కోపం వస్తుందా? ఎందుకు వస్తుందమ్మా? నా మీద అయితే అస్సలు రాదమ్మా. ఎందుకంటే నేను ఆస్తిపాస్తులున్న ఆస్తికుడిగా కనిపించినప్పటికీ శుద్ధ శోస్త్రీయమైన నాస్తికుడినమ్మా. దేవుణ్ణి అస్సలు నమ్మనమ్మా. నిజం, నువ్వు పూజించే ఆ దేవత మీద ఒట్టు. ఇప్పుడు చెప్పు, ఈ భక్తి మూఢనమ్మకాలు ఇప్పుడు మనకు అవసరమా? నాకు భక్తే కాదమ్మా, మూఢభక్తి మూఢనమ్మకాలు కూడా లేవు. చూసావమ్మా, సత్యం, నాకు మూఢనమ్మకాలు లేవు. అందుకే మీ అమ్మ ఆ దేవర తల్లి నాకు ఈ తుమ్ము తెప్పించిందమ్మా. అమ్మో, మహిమగల దేవత. ఆ నీలు, ఒకసారి నువ్వు అలా గెస్ట్ హౌస్ వైపు వచ్చినప్పుడు వాస్తు ప్రకారం ఎక్కడ ఏ ఉండాలో అన్నీ అలాగే కట్టించానమ్మా. అంతే తప్ప నాకు వాస్తు మీద నమ్మకం లేదు. అయినా నీలు, నీకు కొత్త విషయం చెప్పనా? ఒకానొకప్పుడు నువ్వు కొలిచే ఇలాంటి గ్రామదేవత విగ్రహం ఒకటి బోధి పక్కన పడేసిందంట. ఆ దారిన పోతున్న నాలాంటి నాస్తికుడు ఆ విగ్రహాన్ని ఆ బోధి పైన వేసి ఇటు నుంచి అటువైపు దాటటానికి ఒక తాటి పట్టిలాగా వంతెనలాగా ఆ అమ్మవారి విగ్రహాన్ని వేసి ఆ విగ్రహం మీద నుంచి నడుచుకుంటూ అవతల గట్టుకు చేరుకున్నాడట. ఆ తర్వాత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాట.
కానీ అటుగా వస్తున్న నీలాంటి ఆస్తికుడు భక్తుడు ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసి అయ్యో అయ్యో అమ్మవారి విగ్రహం పైనుంచి నడిచి వెళ్ళాడు, ఎంత అప్రాచ్యం అనుకుంటూ వచ్చి ఆ బోధ పైనుంచి ఆ విగ్రహాన్ని తీసివేసి ఒక చెట్టు నీడలో పెట్టి తన పైపంచె తడిపి అమ్మవారికి అంటుకున్న మట్టిని శుభ్రం చేశాడట. ఆ తర్వాత కనులారా అమ్మవారి విగ్రహాన్ని చూసుకొని వస్తానమ్మా అంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడట. అప్పుడు అమ్మవారు చాలా కోపంగా ఆగు అని అరిచిందట. వెనక్కి తిరిగి చూసిన ఆ భక్తుణ్ణి అమ్మవారు, ఓరి మూర్ఖుడా, ఈ చెట్టు కింద నిలబెట్టి వెళ్ళిపోతే నాకు గుడెవరు కడతారా? అంటే నేను ఎండకి ఎండిపోయి వానకి తడిచిపోవాలా? నాకు వెంటనే గుడి కట్టించు, లేదంటే నిన్ను శపిస్తాను అని అరిచిందట. అప్పుడు ఆ భక్తుడు, అమ్మా నీకు గుడి కట్టిస్తానమ్మా, నన్ను శపించకు అని గుడి కట్టించాడట. ఒకరోజు భక్తుడు అమ్మవారిని, అమ్మా ఆ రోజు నీ మీద నుంచి నడిచి వెళ్ళిన వాడిని ఏమో ఏమీ అనలేదు, తీరా నేను నిన్ను తీసుకొచ్చి చెట్టు కింద పెడితే నన్నెందుకు శపిస్తావమ్మా అని అడిగాడట. అప్పుడు అమ్మవారు, ఓరి వాడు పరమ నాస్తికుడు, ఆ రమణదొరలాగా, వాణ్ణి నేనేమీ చేయలేను, ఎందుకంటే వాడు నన్ను నమ్మడు. నమ్మితేనే కదా నేనన్నా చేయగలిగేది. నువ్వు నన్ను నమ్మి ఈ చెట్టు కింద పెట్టావు కాబట్టి నిన్ను బెదిరించైనా నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను అందిట. అందుకే పెద్దలు అంటారమ్మా, మొక్కినోడ్నే మొత్త బుద్ధి అవుతుంది అని. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు ఎంతగా నమ్మినా నమ్మని నాలాంటి వాళ్ళకే ఎప్పుడు ఆ దేవుళ్ళు దేవతలు భయపడతారమ్మా. నీలాంటి వాడికి దేవతలేంటి, ఆ దెయ్యాలు కూడా భయపడతాయి. ఎందుకంటే అవి కూడా చేయడానికి భయపడే పాప పనుల్ని నువ్వు చేయగలవు కాబట్టి. అందుకని. ఎరా ఎర్రాడా, నీకు కూడా నేను వచ్చైపోయినట్రా, తెగ పేలుతున్నావు. అంటే ఈ నీళ్లు నీ కలిసైపోయిందా? తెగ పేలుతున్నావు, జాగ్రత్త. ఒరే ఎర్రోడా, నా కాబోయే కోడలురా నీళ్ళు. చంపేస్తానమాట అంటే నువ్వు పదమ్మా. అంటే ఇప్పుడు నీళ్ళు నా కోడలు కాదా? అసలు ఏం జరుగుతోంది? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. నీలు నీలు ఏమైంది అట్టా ఉన్నావు? ఏం లేదు మళ్ళీ. ఏ మళ్ళీ కిట్టబాబు నీతో గొడవ పడ్డా? చూసావా మళ్ళీ, నా బాధ కిట్టబాబే కారణమని మీరంతా నిర్ణయం చేసుకున్నారు. నా బాధకు కారణం నా కర్మ. నా కర్మకి కర్త మాత్రం ఆ కిట్టబాబు. నీలు ఏడవకు నీలు. కిట్టబాబుకు నువ్వంటే ఉన్న ఇట్టం వల్ల నిన్నలా ఆట పట్టిస్తున్నాడు అనుకోవచ్చు కదా, ఎందుకు బాధపడతావు? ఇట్టం కట్టం రెండు ఒకటిగానే ఉన్నాయి, కానీ నా జీవితంలో కిట్టబాబే నా ఇట్టం, కిట్టబాబే నా కట్టం. నేను ఈ రెండు వదులుకోలేను మళ్ళీ, ఎందుకంటే రెండు ఒకటే నా దృష్టిలో. ఎందుకు నీలు అలా నిరాశగా మాట్లాడుతున్నావు? అయినా రాత్రింపవాళ్ళు అడ్డకట్టకు కావలి కాసే వాళ్ళందరికీ అన్నీ అందించి నిద్ర లేక నీకు ఆరోగ్యం పాడవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వింకా బాధపడితే నీకు మరింత ప్రమాదం. అసలే ఇది వరలో ఓసారి పానాల మీదకొచ్చి మళ్ళీ మా అందరికి దక్కావు. మళ్ళీ అలాంటి ప్రమాదం తెచ్చుకోకు.
పద వెళ్దాం. లేదు మళ్ళీ నేను బాధపడుతున్న దానిలో అర్థం ఉందని మీరైనా అనుకుంటే నాకు అంతే చాలు. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి అనవసరంగా బాధపడుతున్నానేమో అనిపిస్తుంది. నేను బాధపడుతున్న దానిలో అర్థం ఉందని మీరైనా అనుకుంటే నాకు అంతే చాలు. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి అనవసరంగా బాధపడుతున్నానేమో అనిపిస్తుంది. కిట్టబాబు ఒక్కోసారి నేను లేకపోతే బతకలేడేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నన్ను చంపడానికి కూడా వెనకడ్డేమో అనిపిస్తుంది. ఈ దూరంలో మనసు నిలకడగా ఉంచుకోలేకపోతున్నాను. అంతకంటే ఏమీ లేదు. ఊరుకో ఊరుకో నీళ్ళు. బాధంతా మనసులో ఉంచుకుని ఏమీ లేదండం నీకు అలవాటే కదమ్మా. అసలు కిట్టబాబుతో మనం ఆలస్యం చేస్తే ఇన్ని అనర్థాలు వస్తాయంటే మా నగర పెద్దలందరూ కలిసి ఎప్పుడో నిర్ణయం తీసుకుని నాగరా వాయించి నీకు మనువు చేసేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమవుతుంది మావా? వాళ్ళిద్దరు మనం చేసేయచ్చు కదా. చేసేయచ్చు, కానీ అంతకు ముందుగా ఆ తండ్రి కొడుకులు మార్చాలి. అప్పుడు గాని అన్నీ సర్దుబాటు కావు. ఓ పని చేద్దాం, లచ్చన్న రాజమయ్య గూడాన్ని రక్షించే పనిలో చాలా సతమతంగా ఉన్నారు. ఈలోగా మనం జిత్తుని కలిసి ఆ కిట్టబాబు గురించి మాట్లాడదాం. పదండి. రామ్మ నీళ్ళు. బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. ఒరే జిత్తు. బాబాయ్. ఏంటి బాబాయ్ ఎలా వచ్చావు? ఇంత ఎండబడి రావడమే కాక ఈ ఆడపిల్లని కూడా తీసుకొచ్చావు. ఏం ఆడపిల్లరా, అదే వాళ్ళ పాలిటి శాపంగా మారింది. ఆడదంటేనే కట్టమని అద్దమని అనేవాడు మా తాత. అతను ఎందుకు అలాగన్నాడు అప్పుడు నాకు తెలిసేది కాదు. నేను ఆడపిల్ల పుట్టుంటే నాకు తెలిసేదేమో అనుకునేవాడిని. కానీ వీళ్ళని చూసిన తర్వాత ఆడదానిగా పుట్టకుండానే అన్ని కష్టాలు తెలుస్తున్నాయిరా. ఏమైంది బాబాయ్? మళ్ళీ నేనేమన్నా తిట్టానని బాబాయ్తో సరదాగా చెప్పుకుంటావు. అది నిజం అనుకుని పాపం బాబాయ్ బాధపడుతున్నాడు. లేదన్నా, బాబాయ్ బాధపడుతుంది మళ్ళీ కోసం కాదు, నా కోసం. ఏమైంది నీళ్ళు? ఇంకా ఏం కావాలి మావా? ఇంతమంది ఉన్నారు. ఆ కిట్టబాబుని నయానో భయానో మంచి వాళ్ళ మార్చకుండా వదిలేశారు. ఇక నీళ్ళుకి శన నరకం తప్ప ఏమీ లేదు. ఏ నీళ్ళు, ఆ కిట్టబాబు ఏమన్నా అన్నాడా? ఆడి తోలు తీసేస్తాను. ఉండరా బండోడా, అసలు బండ పేరు నీకు, నీ పేరు ఆడికి పెట్టవలసింది. ఆ అమ్మాయి ఇట్టుబడ్డోడిని తన ముందే తోలు తీస్తాను, తొడపాసం పెడతాను అంటే ఎంత బాధపడదో చెప్పు. అయినా నేను నీ దగ్గరికి నీళ్ళని తీసుకొచ్చింది నువ్వేదో కిట్టబాబుని తల తీసి మొలేస్తావని కాదు, వీళ్ళిద్దరినీ ఎలా కలపాలని ఆలోచిస్తావని. బాబాయ్, బుర్ర వాడాల్సిన పనికైతే ఆ లచ్చన్ దగ్గరికి వెళ్ళాలి, కర్ర వాడాల్సిన పనికైతే నా దగ్గరికి రావాలి. ఏమంటావు? అదే బుర్ర లేపడం అంటేనే. నీకు బుర్ర తక్కువ నిరూపించుకుంటున్నావు. నువ్వేం తెలివి తక్కువడు కాదురా. నీకు చేతి కర్ర వాడినట్టుగా నీకు బుర్ర వాడటం తెలియదురా. ఎప్పుడు ఎవరిని కొట్టాలి, ఎవరి మీద దూసుకెళ్ళాలి, ఎప్పుడు ఇదే ఆలోచన నీకు. అన్నీ మేమ పున్నం బుద్ధులే నీకు. మామా, నీళ్ళుని కిట్టబాబు రకరకాలుగా ఏడిపిస్తున్నాడు. మనం చేసుకుంటాను అంటాడు, అంతలోనే చేసుకోను అంటాడు. నిజంగా అంటున్నాడో ఏడిపించడానికి అంటున్నాడో తెలియట్లేదు.
ఓ రకంగా చెప్పాలంటే మన కోనంగానే నయం. మతిస్థిమితం తప్పినోడని అందరం నిర్ణయం చేసుకున్నాం. కానీ కిట్టబాబు అలా కాదు. అందుకే ఏం చేయాలో తోచటం లేదు. మళ్ళీ నేను నా బాధని ఎదుటివారు గమనించకూడదని నేను బాధపడుతూ కనిపిస్తే వాళ్ళ మీద జాలి చూపిస్తారని తెలుసు. నాకెవరు జాలి చూపించినా సానుభూతి చూపించినా నాకు ఇష్టం ఉండదు. అసలు ఆ మాటకొస్తే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకే మీరెవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఒకవేళ కిట్టబాబుతో నా మనువు జరగకపోతే నేనే చచ్చిపోను. అదంతా ఒక పీడకలలా మర్చిపోతాను. అందుకే ఇక నా గురించి మీరెవరూ ఆలోచించకండి. ఒకవేళ కిట్టబాబుతో నా మనువు జరగకపోతే నేనే చచ్చిపోను. అదంతా ఒక పీడకలలా మర్చిపోతాను. అందుకే ఇక నా గురించి మీరెవరూ ఆలోచించకండి. చూసావరా జిత్తు దాని మంచి మనసుని. ఇటువంటి చిన్న తల్లిని ఎట్లా కట్టబెట్టాలనుకున్నాడు రా కిట్టుబాబు. ఏమో అసలు ఎప్పుడు మారతాడో, అసలు మారతాడో లేదో కూడా తెలియట్లేదురా. వస్తాన్రా, నువ్వే ఏదైనా ఆలోచించు. లచ్చన్న ధాన్యం గూడానికి వెళ్ళాడురా. ఈలోగా నువ్వేదైనా పథకం ఆలోచించి చెప్పు. సాయంత్రం మర్రి మన దగ్గర అందరూ కలుసుకుందాం. ఒకసారి అప్పుడు చూద్దాం. వస్తాన్రా, వస్తానమ్మా. మావా, కిట్టబాబుతో నువ్వు ఒకసారి మంచిగా మాట్లాడచ్చు కదా. చూడు మళ్ళీ, మనం మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా కిట్టబాబు తనంతట తానే మారాలి తప్ప ఎవరో ఏమీ చేయలేం. అవునా? అతను మారడానికి ఏదైనా చేయొచ్చేమో. అయితే ఓ పని చేయి, అడవిలో తుపాకీ పట్టుకుని ఒక్కడో అంటూ తిరుగుతున్నాడే అభి. ఎవడీడు ఎర్రోడా? ఎర్రడా? ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు బాబాయ్. ఏమీ లేకపోతే నువ్వెందుకు అలాగున్నావు? చెప్పు, ఏం జరిగింది అసలు? మన గూడెం ప్రశాంతంగా ఉండాలంటే దానికి కారకులైన ఆ త్రిలోచన పల్లవెల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే మార్గం గురించి ఆలోచిస్తున్నాను బాబాయ్. మొన్న తిమ్మప్ప నీళ్ళు ఇద్దరూ బాధపడుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయాను బాబాయ్. అప్పుడే నిశ్చయించుకున్నాను, వాళ్ళని ఈ గూడెంలోనే కాదు ఈ పొలిమేరలో కూడా లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాను. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ అది అయ్యే పనే అంటావా? అసలు జరుగుతుందంటావా? నాకు నమ్మకం లేదురా, నమ్మబుద్ధి కావట్లేదురా. ఏమీ ఆలోచించకుండా వాళ్ళెలా మారతారు బాబాయ్? మారతారు అనుకుంటే వాళ్ళు మారకపోగా మనల్ని కూడా వాళ్ళలాగా మార్చేస్తున్నారు. ఇన్నాళ్ళు నేను అనుభవించింది చాలు బాబాయ్. ఇక ఆ ఊబిలోకి ఎవరిని నెట్టదలుచుకోలేదు బాబాయ్. బాగా చెప్పారా ఎర్రోడా. సర్లే, ఆలోచించు, బాగా ఆలోచించు. ఏరా, నీకేమైనా ఆలోచన వచ్చిందా? లేదు బాబాయ్. మరి నీకు? నాకు రాలేదురా. సర్లే, ఇంకోసారి ఆలోచిద్దాం.
ఇలా చేస్తే ఎలా చెప్తే వదిలే బాబాయ్. పోనీ ఇలా చెప్తే ఎలా బాబాయ్? ఇలా కూడా వద్దులేరా. సుఖం లేదురా, కూర్చో. నా పరిస్థితి కూడా అంతే బాబాయ్. బాబాయ్, చెడ్డ పనులు చేసేటప్పుడు మాత్రం నాకు చాలా సునాయాసంగా ఆలోచనలు వచ్చాయి. ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఆలోచనలే రావడం లేదు. అలాగే ఉంటుందిరా. మరి చూసావా, ఇప్పుడు తెలుస్తుందా నువ్వు చేసిన తప్పు? అవును బాబాయ్, బాగా తెలిసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టు, నీ ఆలోచనకి పదును పెట్టు. బాబాయ్, ఇలా చేస్తే ఎలా? ఇలా రా.